అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాస నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1175వ కార్యక్రమం. గత 22 సంవత్సరాలుగా ప్రతి వారం మన కార్యక్రమం మిస్ అవ్వకుండా నిర్వహిస్తూ వస్తున్నాం. నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయాలపైన ఇక్కడ ముచ్చరించడం జరుగుతోంది. ఈ రోజున ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ సిహెచ్ మురళి గారు వారి వాళ్ళ డెమెన్షియా అంటే మతిమరుపు అనే విషయం పైన మాట్లాడతారు. మతిమరుపు సాధారణంగా మామూలుగా అయితే మనం కొంత పేర్లు మర్చిపోతుంటాం, లేకపోతే ఒక వస్తువు ఎక్కడ పెడితే మర్చిపోతుంటాం. అది మామూలు సహజం. చిన్నపాటి మతిమరుపు వ్యాధిగా తీసుకోం. కానీ కొంతమందికి మతిమరుపు చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఒక రకం డిసీజ్ అనమాట. డెమెన్షియా ఒకటి ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వచ్చేకల్లా డెమెన్షియా అనేది మరీ ఎక్కువగా ఉంటుంది వృద్ధాప్యం వచ్చేకల్లా. అంచేత ఈ మతిమరుపు వ్యాధి అనే దాని గురించి మామూలుగా మతిమరుపు ఓకే చెప్తాం కదా, న్యాచురల్గా ఉంటుంది కదా. ఈ వ్యాధిగా మతిమరుపు ఎవరిలో ఉంటుంది ఏమిటి, అది ఎందుకు వస్తుంది, దానికి నివారణ ఏమిటి, దానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఇవాళ ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ సిహెచ్ మురళి గారు మనకు వివరిస్తారు. మరి మురళి గారు మాట్లాడుతున్నగా కోరుతున్నాను. ఓవర్ టు మురళి గారు. అందరికీ నమస్కారం అండి. సో వాసవి నర్సింగ్ హోమ్లో ఆరోగ్య సమస్యల పైన అవగాహనలో భాగంగా ఈరోజు మనం మతిమరుపు గురించి మాట్లాడుకుందాము. సో మతిమరుపు అంటే ఇది న్యూరాలజీ సంబంధించిన సమస్యల్లో చాలా కామన్. మతిమరుపు అంటే ఏంటంటే దీన్ని డెమెన్షియా అంటారు. సో డెమెన్షియా అంటే మతిమరుపు అంటే ఏంటంటే యూజువల్గా ఇది ఎక్కువగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అధికంగా వస్తుందన్నమాట. సో తక్కువ ఏజ్లో మతిమరుపు వచ్చిందనుకోండి, 40-45 ఏళ్ళు ఆ వయసులో మతిమరుపు వచ్చిందనుకోండి, దానికి బ్రెయిన్లో ఏదో సంబంధిత కారణాలు ఉంటాయి. బ్లడ్ క్లాట్ ఉంటాము, రక్తం గడ్డ లేకపోతే బ్రెయిన్లో గడ్డలు ఉంటాము, అలాంటివి ఉంటాయి. యూజువల్గా కామన్గా డెమెన్షియా మతిమరుపు యూజువల్గా 60 ఏళ్ళు దాటిన తర్వాత వస్తుంది. కొంతమంది ఏమంటారంటే 40-50 ఏళ్ళకే డాక్టర్ గారు నాకు గుర్తుండట్లేదు అంటారు. అవి యూజువల్గా స్ట్రెస్ ఒత్తిడి వల్ల వచ్చే మతిమరుపు. ఆ పని తక్కువ ఉండి నిద్ర కరెక్ట్గా 7-8 గంటలు నిద్రపోయి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే యూజువల్గా మతిమరుపు తగ్గిపోతుంది. సో యూజువల్గా 100లో 99% మందికి 60 ఏళ్ళ ముందు మతిమరుపు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. కొన్ని రకాల డిమెన్షియాస్ ఉంటాయి, అవి కొంచెం 50 ఇయర్స్లో అట్లాంటి స్టార్ట్ అవ్వచ్చు. కామన్గా వచ్చే ఆల్జిమర్స్ మాత్రం సాధారణంగా 60 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రమే మొదలవుతుంది. సో మతిమరుపు అంటే ఏంటి అసలు, అది ఎలా ఉంటుందంటే స్లోగా వస్తుంది. ఏదో ఒక రాత్రికే ఒక నైట్లోనే వారంలోనే పేషెంట్ అట్లా సిక్ కాదు, స్లోగా ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి. ముందు చిన్న వస్తువులు మర్చిపోతూ ఉంటాడు. తర్వాత ఎక్కువగా వాళ్ళ ఫస్ట్ కనపడేది ఏంటంటే పేరు మర్చిపోవడం. ఎదుటి వ్యక్తి పేరు గుర్తు రాదనమాట. సమ్ పర్సన్ ఒక 1 మంత్ తర్వాత తను చూసాడు అనుకోండి, ముందు పేరు చెప్పలేడు. దాని తర్వాత థింకింగ్ ప్రాసెస్ తగ్గిపోతూ ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అని తెలియదు. తర్వాత మనం చెప్పేది అవగాహన చేసుకోవడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కానీ, ఇలా ఒక్కొక్క పార్ట్ బ్రెయిన్లో ఫస్ట్ ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో దాంతో సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి అది స్ప్రెడ్ అయ్యే కొంది, అంటే అరుగుదల స్ప్రెడ్ అయ్యే కొంది వేరే సిమ్టమ్స్ లక్షణాలు కూడా బయటపడుతుంటాయి. మతిమరుపు అంటే ఏంటంటే జస్ట్ ఇది ఒక ఏజింగ్ ప్రాసెస్, వయసుతో పాటు వచ్చేది. ఎందుకంటే నార్మల్ బ్రెయిన్ చూడండి ఇలా ఉంటుంది, ఫోల్డ్స్ ఎక్కువ ఉండవు. వీళ్ళకి మతిమరుపు పేషెంట్స్కి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్లో ఫోల్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మొట్టమొదటిగా బ్రెయిన్ యొక్క ఏజ్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ స్లైడ్ చూస్తే మీరు చూడండి, ఇండియాలో ఇంచుమించు 40 లక్షల మంది డిమెన్షియా పేషెంట్స్ ఉన్నారు, మతిమరుపు పేషెంట్స్. అందులో సపోజ్ 80 ఏళ్ళు దాటింది అనుకోండి, ఒక మనిషికి ఒక 2 మనుషుల్లో 80 ఏళ్ళు దాటితే 2లో ఒకరికి గ్యారెంటీగా డిమెన్షియా ఉంటుంది, మతిమరుపు. అంటే 80 ఇయర్స్ దాటిన తర్వాత మతిమరుపు అనేది అంత కామన్గా ఉంటుందన్నమాట. సో 16 మందిలో ఒకరికి గ్యారెంటీగా మతిమరుపుతో ఎఫెక్ట్ అవుతుంది. అంటే మన వయసు పెరిగే కొంది ఈ డిమెన్షియా అనేది వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుందన్నమాట. సో అది ఎందుకు వస్తుంది, నేను మతిమరుపు లేకుండా నేను మంచిగా ఉండలేనా, 100 ఏళ్ళు బతకలేనంటే, సో ప్రతి 80 ఏళ్ళు దాటిన తర్వాత 2లో ఒకరికి వస్తుంది, ఇంకొకరికి రావట్లేదు. వాళ్ళకి ఎందుకు రావట్లా, వీళ్ళకి ఎందుకు వస్తుంది? సో దానికి ఆన్సర్ ఇదనమాట. కొన్ని ఫెమిలియల్ అంటే జెనెటిక్ పరంగా కొన్ని మనకు జీన్స్ క్యారీ అవుతూ ఉంటాయి. సో అలా ఏమన్నా ఉన్నా మనకు మతిమరుపు రావచ్చు. మనం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ అంటే పని ఒత్తిడి ఉన్నా కానీ అలాంటివి ఉన్నప్పుడు ఎఫెక్ట్ ఆ యంగ్ ఏజ్లో కనపడకుండా ఓల్డ్ ఏజ్లో కనపడటానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ మన ఫాదర్కో తాతకో ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కొన్ని కారణాలు ఏంటంటే ఇప్పుడు మనం ఏమైతే ఈ బీపీ, షుగరు, స్మోకింగు, ఆల్కహాలు
ఇవన్నీ చెప్పుకుంటున్నామో అవన్నీ ఏం చేస్తాయంటే బ్రెయిన్లో చిన్న చిన్న రక్తనాళాలని స్లోగా సన్నబరుస్తూ ఉంటాయి. సన్నబరుస్తూ ఉండి ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోయి వాళ్ళకి డెమెన్షియా అంటే మతిమరుపు మొదలవుతుంది 70 ఏళ్ళకి వచ్చినాక. సో మనం చెప్పుకునే అన్ని పక్షవాతానికి కారణమైన కారకాలు కానీ, హార్ట్ స్ట్రోక్ కారణమైన కారకాలు కానీ అన్నీ కూడా మతిమరుపు కాజ్ చేయొచ్చు. సో కొంతమందికి ఇది కామన్గా అనుకుంటాం, ఈ పెన్ను పెట్టినా మర్చిపోతున్నాను, ఈ మధ్య ఎక్కడ పెట్టినా మర్చిపోతున్నాను, మనుషులు పేర్లు గుర్తు రావట్లేదు. సో అట్లా ఎవరైనా యంగ్ పేషెంట్ నా దగ్గరికి వస్తే ఫస్ట్ అనేది ఏంటంటే తను ఏం చేస్తున్నాడు, తను ఎన్ని గంటలు పడుకుంటున్నాడు, తన ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, తన ఏదైనా ఒత్తిడిలో స్ట్రెస్లో ఉన్నాడంటే యూజువల్గా 90-95% పేషెంట్స్ ఏదో ఒక సెకండరీ కాజ్ ఉంటుందన్నమాట. సో 45 ఏళ్ళకి యూజువల్గా మతిమరుపు మొదలవటం చాలా అరుదు. ఒక ఫ్రాంటో టెంపరల్ డెమెన్షన్ ఒక రకం మాత్రం కొంచెం 50 నుంచి 55 ఏళ్ళ మధ్యలో మొదలవుతుంది. మిగతా ఎన్ని 60 ఏళ్ళ తర్వాతే స్టార్ట్ అవుతాయి. సో దాన్ని ఒకసారి ఏదైనా చిన్న వస్తువు మర్చిపోతాను చూడండి ఎంగేజ్లో, దాన్ని మైల్డ్ కోగ్నేటివ్ ఇంపైర్మెంట్ అంటారు. అంటే చాలా చిన్నదనమాట. అది యూజువల్గా 80% కేజెస్లో యూజువల్గా అంత ఇబ్బంది పట్టదు. కొంతమందికి మాత్రం ఇన్ ఫ్యూచర్లో ఏమన్నా ఆల్జిమర్స్కి దారి తీయొచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ వల్లే వస్తుంది. ఇప్పుడు మతిమరుపు వస్తే ఇంకా అంతేనా, ఎవరికి వచ్చినా కానీ ఇంకా అరుగుదలైనా ఇంకా వాళ్ళ లైఫ్ అంతా అంతేనా అంటే ఇంక వెళ్ళి పెరుగుతానే ఉంటుందా అంటే అట్లా కాదు. మనకు ఒక పేషెంట్ 60 ఏళ్ళు దాటినాక మతిమరుపు పేషెంట్ వచ్చాడనుకోండి, వాళ్ళకి సరైన కారణాలు ఎతికి పట్టుకుంటే 13% వాళ్ళలో రివర్సిబుల్ ఉంటుంది. అంటే రివర్సిబుల్ కాజెస్ అని కొన్ని ఉంటాయి అనమాట. రివర్సిబుల్ అంటే ఏంటంటే వచ్చిన దాన్ని కంప్లీట్గా నయం చేయొచ్చు అనమాట. ఎలా, సపోజ్ ఆ పేషెంట్ ఏమన్నా నైట్ స్లీపింగ్ టాబ్లెట్స్ ఎక్కువ తీసుకుంటాడు అనుకోండి, డే టైం డల్గా ఉంటాడు, గుర్తింపు ఉండదు. తర్వాత సోడియం డౌన్ అయింది అనుకోండి, యూజువల్గా మతిమరుపు లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. తలలో గడ్డ ఉందనుకోండి, మతిమరుపు లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత కామన్గా మేము చూసేది ఓల్డ్ ఏజ్లో ఏంటంటే సబ్డోరల్ హిమటోమా అంటే ఏంటంటే 60-70 ఏళ్ళు దాటిన తర్వాత పడటము అవన్నీ చిన్న చిన్న కామన్. వాళ్ళకి ఏంటంటే క్రేనియం వాల్ట్ పైన లేయర్ చాలా సన్నగా ఉంటుంది. చిన్న మంచం కోడి తగిలినా కానీ వాళ్ళకి లోపల బ్లీడింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది కాకుండా వాళ్ళలో ఎక్కువ మంది హార్ట్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు ఆల్రెడీ రక్తం పలచబడే యాస్ప్రిన్, క్లోపిడోగ్రా టాబ్లెట్ వాడుతూ ఉంటారు. ఆ చిన్న లీకేజ్కి ఇది తోడైతే లోపల రక్తం గడ్డగట్టం పెరుగుతా స్లోగా ఉండేది. పేషెంట్ ఎలా ఉంటాడు, డల్గా ఉండటం, చెప్పింది వినకపోవటం, గుర్తింపు రాకపోవటం ఇలా ఉంటాయి. సో టిపికల్ డెమెన్షియా మతిమరుపు పేషెంట్లా తీసుకొస్తారు. సింపుల్ సిటీ స్కాన్ తెలిసిపోతుంది ఆ ప్రాబ్లం. వాళ్ళకి కానీ బర్గోల్ చిన్న సర్జరీ లాంటివి చేస్తే కంప్లీట్ నార్మల్ అవుతారు. సో అందుకే మనం ఒక పేషెంట్ని ఇది డెమెన్షియా మతిమరుపు ఇది ఏజ్ వల్ల వచ్చిందని లేబుల్ చేసుకునే ముందు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్ ట్రీటబుల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు థైరాయిడ్ డిజార్డర్ ఉంది, హైపోథైరాయిడిజం సివియర్గా థైరాయిడ్ తగ్గిపోతే కొంతమందికి మనిషికి కాగ్నిషన్ అంటే తెలివితేటలు కానీ మాట్లాడే శక్తి కానీ అవన్నీ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సింపుల్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్లు విటమిన్ B12 డెఫిషియన్సీ కానీ, థైమిన్, విటమిన్ B1 డెఫిషియన్సీ కానీ అట్లా ఉన్నా కానీ మనిషి యొక్క యాక్టివ్నెస్ తగ్గుతుంది. సో ఇవన్నీ మనం ఒకసారి బేసిక్ ఇన్వెస్టిగేషన్ చూసుకొని అన్నీ నార్మల్ ఉన్నాయి, ఏజ్ కూడా ఫిట్ అవుతుంది, స్కాన్ కూడా ఫిట్ అవుతున్నప్పుడు యూజువల్గా ఇంకా ఇద్దరికి మతిమరుపు స్టార్ట్ అయింది, ఏ స్టేజ్లో ఉన్నాడు ఏంటి అనేది ఆ పేషెంట్ ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి చూస్తాం అనమాట. యూజువల్గా కామన్గా ఆ పేషెంట్ వస్తే వాళ్ళు చేసే మెయిన్ టెస్ట్ ఒక తల స్కాన్ చేస్తాము. 2-3 బేసిక్ ఇన్వెస్టిగేషన్. మెయిన్ ఇక్కడ చేసేది ఏంటంటే B12 లెవెల్స్ ఏమైనా చూసుకుంటాము, థైరాయిడ్ చూస్తాం. ఈ 2 చూసి సిటీ స్కాన్, ఈ 3 నార్మల్ ఉంటే యూజువల్గా వాళ్ళకి అంటే అరుగుదల అంటే జన్యుపరంగా ఏజ్ పరంగా వచ్చిన మతిమరుపే ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. 100లో 70-75% మందికి ఆల్జిమర్స్ డిసీజ్ అంటే మతిమరుపులో కామన్ రకం ఆల్జిమర్స్. చాలామంది ఆల్జిమర్స్ అంటే మతిమరుపు అంటే ఆల్జిమర్స్ అనుకుంటారు. అది కాకుండా ఇంకా 2-3 రకాలు ఉన్నాయన్నమాట. వాస్కులర్ డిమెన్షియా ఇది మన ఇండియాలో చాలామందికి కామన్. ఎందుకంటే ఏషియన్స్కి ఎథెరోస్క్లెరోటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువ ఉంటాయి. షుగర్ కానీ, బీపీ కానీ, ఇవన్నీ మనకి స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో చిన్న చిన్న రక్తనాలు సన్నబడి అవన్నీ కలిసి డెమెన్షియాకి దారితీస్తాయి. దాన్ని వాస్కులర్ డిమెన్షియా అంటారు. 100లో 30 మందికి వాస్కులర్ డిమెన్షియా ఉండొచ్చు, 50-60% మందికి ఆల్జిమర్స్ ఉండొచ్చు. మిగతా ఈ డెమెన్షియా లీవీ బాడీ అండ్ ఫ్రాంటో టెంపరల్ డెమెన్షియా కొంచెం రేర్, 5% కేసుల్లో ఉంటాయి. దాంట్లో ఈ ఫ్రాంటో టెంపరల్ డెమెన్షియా ఒక్కటి మాత్రం 50 ఏళ్ళ వయసుకే స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో స్టేజెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక పేషెంట్కి మేము ఒకటే చెప్తాం, మతిమరుపు వచ్చిందంటే ఒక పేషెంట్కి ఇబ్బంది కాదు, ఒక ఫ్యామిలీకి ఇబ్బంది, మొత్తం ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. డిమెన్షియా కాంట్ ఎఫెక్ట్ ఓన్లీ వన్ పేషెంట్, ఇట్ ఎఫెక్ట్స్ ద హోల్ ఫ్యామిలీ. ఎందుకంటే ఆల్మోస్ట్ పేషెంట్ చిన్న పిల్లల్లా అయిపోతాడు. అంటే ఫస్ట్ స్టేజ్లో అంత ఇబ్బంది ఉండదు. ఫస్ట్ స్టేజ్ ఏంటి, జస్ట్ మెమరీ గుర్తుండదు, లాంగ్వేజ్ అంటే మాట్లాడటం కొంచెం కష్టమైద్ది, పర్సనాలిటీ చేంజెస్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి, డల్గా అట్లా ఉంటాడు.
సో అంత ఇబ్బంది పెట్టడు. బట్ స్టేజ్ పెరిగే కొద్దీ మోడరేట్ స్టేజ్కి వెళ్ళేసరికి బిహేవియర్ అండ్ పర్సనాలిటీ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. అంటే అప్పుడు వరకు కామ్గా ఉన్న వ్యక్తి అగ్రెసివ్గా తయారవుతుంటాడు. అరవటము, కొట్టడము, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడము, రోడ్ల మీద తిరుగుతూ ఉంటాము. సో ఇట్లాంటి స్టేజ్లో వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమైంది. నైట్ నిద్ర ఉండదు, ఎవరో ఒకరు కాపలా కాసుకొని ఉండాలి. సో ఇవన్నీ సివియర్ సెకండ్ స్టేజ్లో. మూడో స్టేజ్ ఏంటంటే ఇంకా పేషెంట్ తన రోజువారీ పనులు, అంటే యూరిన్కి వెళ్ళటం తెలియదు, అక్కడక్కడ మంచంలోనే పోసేస్తాడు, తినడం తెలియదు, నడవడం కూడా కష్టమైపోతుంది. కంప్లీట్లీ డిపెండ్ అనమాట. రోజువారీ యాక్టివిటీస్కి కూడా ఒక పర్సన్ మీద డిపెండ్ అవుతాడు. సో ఇలా 3 స్టేజ్ల్లో మనకి ఈ మతిమరుపు అనేది ఉంటుంది. సో మతిమరుపు అంటే ఏముంది, మర్చిపోవడం అంతేగా. ఏముంది, మనం ఒక పేపర్ మీద రాసిస్తే సరిపోతుందిలే, అతనే గుర్తు తెచ్చుకుంటాడు, ఏదో ఒకటి మనం చిన్న సపోర్ట్ ఇస్తే సరిపోతుంది కదా. ఎంతమంది పేషెంట్స్, చాలామంది మెయిన్ వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ లేక సఫర్ అవుతున్న చాలామంది ఉన్నారు. వీళ్ళకి కావాల్సిందే జస్ట్ పర్సనల్ సపోర్ట్. డాక్టర్స్, మందులు ఇవన్నీ జస్ట్ డెమెన్షియా పేషెంట్స్లో ఒక 5 నుంచి 10% రోల్స్, అది 5 నుంచి 10% పనిచేస్తాయి అంతే. మిగతా అన్నీ కేర్ గివర్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా చూసుకుంటున్నారు, ఎలా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఎలా పర్సనల్ కేర్ ఇస్తున్నారు, అది చాలా 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 డెమెన్షియా మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. అందుకే మతిమరుపు పేషెంట్ ఉంటే సో హోల్ ఫ్యామిలీ ఎఫెక్టెడ్. ఒక పేషెంట్గా అది ఆ డిసీజ్ని చూడలేము మనం. వాళ్ళ మెయిన్ ఆ సెకండ్ స్టేజ్లో వచ్చే బిహేవియరల్ చేంజెస్ తట్టుకోవడం వాళ్ళకి చాలా కష్టం. కామ్గా ఉంటే ఏదో అన్నం తీసుకెళ్ళి పెడతాం, తింటాడు, పడుకుంటాడు. దానివల్ల ఎవరి ఫ్యామిలీకి ఇబ్బంది ఉండదు. అగ్రెసివ్గా అవుతారు పేషెంట్స్. అప్పుడు దాకా ఎలా అంటే చాలా సిన్సియర్ మనిషి భార్యని తిడుతూ ఉంటాడు, భార్య మీద అనుమానం పెడతా ఉంటాడు, భార్యను వదలడు. నువ్వు ఎక్కడ బయటికి పోతున్నావు అని అనుమానం, అసలు ఎక్స్పెక్ట్ చేయదనమాట ఆమె ఇతనైనా మాట్లాడుతుందని. సో ఎవరన్నా వచ్చారనుకోండి, జస్ట్ ఇంట్లో కూర్చున్నారు పెద్దవాళ్ళు, ఎవరైనా మామూలుగా నుంచి రిలేటివ్స్ వస్తే వాళ్ళందరి ముందుకు వెళ్ళి జస్ట్ గుమ్మం దగ్గరికి వెళ్ళి పాస్పోర్ట్ వస్తాడు. సో ఇవన్నీ మనకి ఎలా ఉంటాయి, ఏంటి ఇలా చేస్తాడు అనుకుంటారు. బట్ ఏది అతను కావాలని చేస్తుంది కాదు, అది బిహేవియరల్ అబ్నార్మాలిటీ. తన బ్రెయిన్ అలా చేపిస్తుంది. వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడే ఏదన్నా కానీ మనం వాళ్ళకి హెల్ప్ చేయగలం. ఇప్పుడు ఎవరో రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ వచ్చి మన ముందు వాళ్ళు పాస్పోర్ట్ వస్తుంటే మనం ఆయన తిడితే ఇంకా అది పెరుగుతూ ఉంటుంది ఇబ్బంది. సో పేషెంట్ రాగానే ఏం చేస్తామంటే కాగ్నిటివ్ అసెస్మెంట్ టూల్స్ అని కొన్ని ఉంటాయి. అసలు ఏ స్టేజ్లో ఉన్నాడు, ఏ పార్ట్ ఎఫెక్ట్ అయింది ఏంటి చూసుకొని, ఇందా చెప్పిన సిటీ స్కాన్, విటమిన్ B12 అండ్ థైరాయిడ్, ఈ 3 టెస్టులు, సింపుల్ B12, థైరాయిడ్, సిటీ స్కాన్, ఈ 3 తెలిసిపోతుంది అనమాట ఏంటి ఎలా అనేది. సో దీని మేనేజ్మెంట్కి వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ అండి. అవి కూడా ఎలా అంటే ఫస్ట్ 3 నుంచి 5 ఏళ్ళు అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. న్యూరాలజీలో రకాల వ్యాధులకి డీజనరేటివ్ డిసీజ్ అంటాం. డీజనరేటివ్ డిసీజ్ అంటే నేచర్లో అరుగుదల వల్ల, ఇప్పుడు మన మోకాలు ఎలా అరుగుతున్నాయో, ఇప్పుడు మోకాలు అరిగితే ఏముంది, రీప్లేస్మెంట్ చేపిస్తున్నాం. అలా బ్రెయిన్ అరిగితే ఏం చేస్తాం, రీప్లేస్మెంట్ చేయించలేం కదా. సో అలా కొన్ని డీజనరేటివ్ డిసీజ్ ఉంటాయి. ఆ బ్రెయిన్ కణాలు డ్యామేజ్ చేయటం వల్ల వచ్చాయి. వాటికి ఎప్పుడైనా మందులు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఏంటంటే ఈ ప్రాబ్లం వచ్చిందా దానికి ట్రీట్మెంట్, అంటే అది కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్. ఆ కంప్లీట్ ప్రాసెస్ని తీసేయడం అనేది ఎవరి వల్ల కాదు. సో అందుకే మెడికేషన్ పార్ట్ వీళ్ళకి చాలా తక్కువ. వీళ్ళకి మెయిన్ పనిచేసేది సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, కేర్ గివర్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ మోడిఫికేషన్. ఇవి చాలా 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 ఫిజియోథెరపీ, ఈ 4 చాలా చాలా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ జస్ట్ సిమ్టమాటిక్ అండి. ఇప్పుడు డోనెపెజోలు, మెమెంటమైన్, అవన్నీ ఏంటంటే జస్ట్ కొంచెం ఇనిషియల్ స్టేజ్లో బాగా పనిచేస్తుంటాయి. బాగా అగ్రెసివ్గా ఉన్నాడనుకోండి, యాంటీ సైకోటిక్స్ అంటే కొంచెం రకాల సైకాటిక్ బిహేవియర్ తగ్గించే మందులు ఇస్తూ ఉంటాం. యూరిన్ కంట్రోల్ లేదనుకోండి, యూరిన్ కంట్రోల్ కానీ మందులు ఇస్తాం. నిద్ర లేదనుకోండి, నిద్రపోవడానికి మందులు ఇస్తాం. అట్లా ఆ ప్రాబ్లం బట్టి మనం వైద్యంతో కంట్రోల్ చేయగలం, కానీ కంప్లీట్ క్యూర్ ఏమీ లేకుండా మళ్ళీ నార్మల్ పాత మనిషిని దీనిలో చేయటం ఇంపాసిబుల్ డెమెన్షియా పేషెంట్లు. సో చూడండి, కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ అని వీళ్ళకి చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ మతిమరుపు పేషెంట్స్లో. జస్ట్ కుకింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వంటలో రోజువారీ పనులే, పెద్ద పెద్ద ఎక్సైల్ కాదు. వంటలో వాళ్ళు ఏం చేస్తారు, ఉప్పు వేయడం మర్చిపోతారు. ఒకసారి ఉప్పు వేసాం లేదని గుర్తులేక రెండోసారి ఉప్పు వేస్తారు. సింపుల్ థింగ్స్ ఇవన్నీ చాలా ఎర్లీ స్టేజ్లో ఉంటాయి వాళ్ళకి. అవి ఇంట్లో అది మనం చిన్నదే కదా అనుకుంటాం, బట్ వాడికి తినే కూరలో ఉప్పు ఎక్కువ వేసిందా తక్కువ వేసిందా కూడా తనకు గుర్తుండదు. సో అలాంటివి మనం పక్క నుండి తనకు చెప్తా ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే నేను ఇంకా చేస్తున్నాను, ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాను, నేను డిపెండ్ కాదనేది ఒక చిన్న థింగ్ వాళ్ళకి చాలా మోరల్ సపోర్ట్గా ఉంటుంది. తర్వాత తన రూమ్ అంతా నీట్గా తన చేత సర్దించాలి. అంటే వాళ్ళు కానీ ఏ పర్సన్ వాడో వాళ్ళన్నా సర్దుకోవాలి, లేకపోతే మనమన్నా సర్దటం. అంటే ఎన్విరాన్మెంట్ ఎప్పుడు నీట్గా ఉండాలి. ఆ బెడ్ దగ్గర పాస్ పోస్తే ఇక ఎట్లా ఇంకోసారి కూడా పోస్తాడని కడక్కున్నాం అనుకోండి, అది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి.
తర్వాత వాళ్ళకి అంత చిన్నప్పుడు ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయి, లేడీస్ అనుకోండి నేను ముగ్గులు చేయడం అంటే చిన్నప్పుడు వస్తే అలాంటి యాక్టివిటీస్ మళ్ళీ మనం పక్క నుండి చేయించడము. తర్వాత వాళ్ళు అంతకుముందు ఏమన్నా బుక్స్ చదువుకుంటే ఆ బుక్స్ని చదివించడం, అట్లా అట్లీస్ట్ డైలీ 1 to 2 hours వాళ్ళతో సపోర్టుగా వాళ్ళు అంతకుముందు చేసే పనుల్ని మనం ఉండి చేపిస్తే వాళ్ళకి చాలా 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 సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. మందుల కంటే కూడా డాక్టర్ల కంటే కూడా ఈ కేర్ టేకర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే ఈ ట్రీట్మెంట్ వల్ల అట్లీస్ట్ వీ షుడ్ డిలే ద ప్రాసెస్. మనం ఏదో జరగాల్సిందని ఆపుతున్నాం కాదు, అట్లీస్ట్ 5 ఏళ్ళలో ఇబ్బంది పడేది ఇంకో 2-3 years వాళ్ళ లైఫ్ అనేది ప్రొలాంగ్ అవుతుంది. న్యూస్ పేపర్స్ చదివించడము, వాళ్ళకి ఏమైనా సాంగ్స్ ఇష్టమైతే భక్తి గీతలు పాడించడము, ఈవినింగ్ ఒక అరగంట గార్డెన్ తీసుకెళ్ళి జస్ట్ చూపించడం, ఏమైనా పార్క్ తీసుకెళ్ళటము, చిన్నప్పుడు వాళ్ళ మ్యారేజ్ ఫొటోస్, వాళ్ళ చిన్న పిల్లల వీడియోస్ చూపించడము. అట్లీస్ట్ ఈ టైంలోనే మనం స్పెండ్ చేసే 1/2 hour 1 hour టైంలోనే ఇవన్నీ వాళ్ళకి చేపిస్తుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అంటే ఇట్స్ యూస్ఫుల్ అనమాట. ఇవన్నీ కోగ్నేటివ్ స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ సైంటిఫికల్గా ప్రూవ్ అయినవి. ఇవన్నీ ఏదో జస్ట్ మనం మాటలు చెప్తున్నాం కదా, సైంటిఫికల్గా ప్రూవ్ అయిన థింగ్స్ అవన్నీ. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఏమనుకుంటామంటే వాడికి గుర్తుంటలేదు. ఫస్ట్ డిమెన్షియా పేషెంట్ చాలామంది సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే వాడికి గుర్తుండదు, పిచ్చిగా అబ్నార్మల్గా మాట్లాడుతుంటారు, వాళ్ళు నిద్ర ఉండదు, వాళ్ళు ఎక్కువ ల్యాండ్ అయితే సైకియాట్రిస్ట్ పేషెంట్ దగ్గర వెళ్తారు. సో డిమెన్షియా అనేది ఒక మానసిక వ్యాధి అనేది కాదు, ఇది మొత్తం హోల్. అంటే మతిమరుపు, మానసిక సమస్యలు, తన పనులు తాను చేసుకోలేకపోవటం, కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా పార్ట్. ఒక మానసికం అనేది ఒక పార్ట్ అంతే. సో డిమెన్షియా మరలా చెప్తున్నాను, ఇది మొత్తం ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఒక పర్సన్ కాదు. మొదటి 3-4 ఏళ్ళు సపోర్ట్ లేకుండా తను లీడ్ చేయొచ్చాం, కానీ లాస్ట్ 5-6 years వాళ్ళు సపోర్ట్ లేకుండా ఉండటం ఇంపాసిబుల్. అండ్ వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు. సో ఏదో దెయ్యం పట్టింది అట్లా ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాడు, తర్వాత అక్కడే పాస్ పోస్తున్నాడు, ఏదో తగులుకుంది, వాళ్ళు చేతబడి చేశారు, ఇట్లాంటి చాలా మందిని చూస్తుంటాం. వేలు పోగొట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏది జస్ట్ ఇవన్నీ ఇట్లా తగ్గట్లేదు, మందులకు కూడా ఇంకా పెరుగుతుందని. అది వయసు ద్వారా వచ్చే, వయసులో బ్రెయిన్లో ఉన్న కణాలు పెద్ద ఏజ్లో అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లము. అది మంత్రాలు తంత్రాలు అలాంటివి కాదు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళని ఎంత హ్యాపీగా ఉంచుతున్నాము, ఎంత సపోర్టివ్గా ఉంచుతున్నాము, వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ మందుల కంటే కూడా. సో చూడండి, వీళ్ళకి డయాగ్రామ్లోని సింపుల్గా మనవరాలతో స్పెండ్ చేయటము, జస్ట్ వాళ్ళతో కలిసి వాక్ చేయటము, జస్ట్ వాళ్ళతో కలిసి ఏమైనా కాఫీ లాంటి అట్లా, అంటే చిన్న థింగ్సే, కానీ ఇవి చాలా 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 వాళ్ళ బ్రెయిన్కి చాలా యూజ్ అవుతుంది. సింపుల్. కూరలు మనం కూర వండుతాం, మేము చేయలేదులే అని అవును మనం పక్కన పెట్టుకొని చిన్న హెల్ప్ చేయమంటే షీ విల్ బీ హ్యాపీ అనమాట. సో అలాంటి థింగ్స్ చాలా చాలా వాళ్ళకి యూజ్ ఉంటుంది. సో ఈ పేషెంట్స్ హైదరాబాద్లో ఒక సొసైటీ ఉంది, ఆల్జిమస్ డిజార్డర్ సొసైటీ ఆఫ్ డెక్కన్ చాప్టర్ అని. సో అందరూ ఏంటంటే ఇప్పుడు నిమ్స్లో అంతకుముందు ఒక యూనిట్ రన్ చేసేవాళ్ళు, డిమెన్షియా యూనిట్ అని ఒక యూనిట్ రన్ చేసేవాళ్ళు. అక్కడ పేషెంట్స్ వీళ్ళందరూ బాధలు కూర్చొని మీ పేషెంట్ చూసుకొని ఏం చేశారంటే వాళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్లా ఫామ్ అయ్యి వాళ్ళ సమస్యలు వాళ్ళే ఎక్స్ప్రెస్ చేసుకొని మీరు ఆ టైంలో ఏం చేశారు, మీరు ఇప్పుడు ఏం చేశారు అట్లా అని ఒక చేసి వాళ్ళు ఇప్పుడు చూడండి స్క్రీనింగ్ క్యాంప్స్, డే కేర్ సెంటర్స్, కేర్ గివర్ సెషన్స్, హోమ్ విజిట్స్, అవేర్నెస్ డ్రైవ్స్, ఇవన్నీ హైదరాబాద్ ఆల్జిమస్ రిలేటెడ్ డిజార్డర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్. సో అన్నీ చేయగలుగుతున్నారు. ఇది జస్ట్ పేషెంట్ అటెండర్స్ అండ్ పేషెంట్స్ కంటే పేషెంట్ అటెండర్స్ అంతా కలిసి చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంటరాక్షన్ బాగుంటుంది. అసలు డాక్టర్ రోల్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇలాంటి సొసైటీస్ ఈచ్ మీద, ఎందుకంటే ఒక విజయవాడలో చూసుకుని కొన్ని 100 మంది ఉంటారు డిమెన్షియా పేషెంట్, అంటే అట్లీస్ట్ చుట్టుపక్కల ఊళ్ళో. అలాంటివి క్రియేట్ చేసుకుంటే చాలా చాలా యూజ్ఫుల్ ఉంటుంది. వారానికి ఒకసారి డాక్టర్ మీటింగ్ పెట్టుకుని, 6 నెలలకు ఒకసారి చాలు ఒక డాక్టర్ మీటింగ్ పెట్టుకొని, మిగతా అయింది వాళ్ళే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. డాక్టర్ మురళి గారు చాలా చక్కగా అందరికి అర్థమయ్యేట్లుగా ఈ మతిమరుపు గురించి మాట్లాడారు. సాధారణంగా మతిమరుపు అంటే మనం కేవలం మర్చిపోయామనుకున్నాం. దీని వరకు చెప్పినది ఎంత మన బిహేవియర్ చేంజెస్, మన ప్రవర్తనలోనే మార్పులు వస్తాయి. ఆ ప్రవర్తనలో మార్పులు చివరికి సైకాట్రిక్ డిసీజ్ కింద సస్పెక్ట్ చేసి ఆ సైకాట్రిక్, అలాగే మామూలు వెళితే ఏదో గాలి పట్టింది, దెయ్యం పట్టింది, భూతం పట్టింది అనే విధంగా కూడా మామూలు సమాజంలో మామూలుగా నమ్మకాలు ఉన్నవాళ్ళు అలా అనుకుని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అదే డెమెన్షియా పేషెంట్ విషయంలో ముందు నుంచి జాగ్రత్తగా చూడడం మంచిది. అలాగే ఇంట్లో వాళ్ళు చాలా ప్రేమగా చూసుకుంటూ జాగ్రత్త దగ్గర చేసినట్లయితే అసలు ఏమవుతుంది. ఇప్పుడు మారుగారు అంగసంపులు చేస్తారు. డాక్టర్ మురళి గారు చక్కగా చెప్పారు. ఈ డిమెన్షియా ఉన్నప్పుడు ఈ మతిమరుపుని మనం పిచ్చి అనుకుని పిచ్చి డాక్టర్ తీసుకెళ్ళడం కాదు. ఆ డిమెన్షియా గురించి డాక్టర్ గారు చక్కగా చెప్పారు. అదంతా జ్ఞాపకం పెట్టుకుని
న్యూరాలజిస్ట్ కనుక తీసుకెళ్తే వాళ్ళకి ఏం చేయాలో ఏమిటో అన్నీ చెప్తారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని చక్కగా సానుభూతిగా ఉన్నట్లయితే వాళ్ళకి కొంత క్యూర్ చేయడానికి వీలవుతుంది. డాక్టర్ గారు మీకు చాలా థ్యాంక్స్ అండి, చాలా చక్కగా విషయాలు చెప్పారు. మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం వస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.